భావం అనేది గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఆ భావాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళారు. ఆయన అంతకుముందు ఏంటంటే కావ్యాలు ఏవైనా రాసేటప్పుడు పద్యాల రూపంలో రాసేవాళ్ళు. ఆ పద్యాలు అనేవి బాగా చదువుకున్న వాళ్ళకి అర్థమయ్యేది. మిగతా ఎవరికి కూడా ఆ కావ్యాల్లో ఏముందో వాటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏముందో అది ఎవరికి కూడా అర్థమయ్యేది కాదు. అప్పుడు ఈ గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఏం చేశారంటే ఒక కావ్యం కానీ ఏదైనా ఉపయోగపడే విషయం కానీ ఒక పుస్తకం కానీ అది ఏ కొద్ది మందికో తెలిస్తే దానివల్ల ఉపయోగం ఏముంది, అందరూ తెలుసుకోవాలి. అందరూ తెలుసుకోవాలంటే పద్య భాష కాదు, అందరూ మాట్లాడుకునే భాష వ్యవహారికంగా అంటే రోజు మనం మాట్లాడుకునే మాటల రూపంలో మనం ఆ విషయాలన్నీ చెప్పినట్లయితే పుస్తకాల్లో ఉండేవి అందరికీ అర్థమవుతాయి, అందరూ దాన్ని నేర్చుకొని సమాజానికి ఉపయోగపడుతుందని వ్యవహారిక భాషా ఉద్యమాన్ని ఆయన నడపడం జరిగింది. అది మరి ఇప్పుడు